ఫ్రెండ్స్, యూట్యూబ్లో ఒక అక్క థంబ్నెయిల్ ఎలా సెట్ చేయాలో ఒక వీడియో తీయండి సిస్టర్ అన్నారు. తన కోసం నేను ఇప్పుడు వీడియో తీస్తున్నాను. మీకు థంబ్నెయిల్ ఎలా సెట్ చేయాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఓకే, మన మొబైల్లో ప్లే స్టోర్కి వెళ్ళి క్యాన్వా అని టైప్ చేయాలి. క్యాన్వా అని టైప్ చేస్తే యాప్ వస్తుంది, థంబ్నెయిల్ యాప్. నేను ఆల్రెడీ ఈ క్యాన్వా యాప్ డౌన్లోడ్ చేసుకున్నాను. దాన్ని ఇప్పుడు ఓపెన్ చేసుకుంటున్నాను. ఈ క్యాన్వా యాప్ను ఓపెన్ చేయగానే మనకు స్క్రీన్ మీద యూట్యూబ్ థంబ్నెయిల్ అని చూపిస్తుంది. ఆ యూట్యూబ్ థంబ్నెయిల్ మీద క్లిక్ చేయాలి. ఇలా యూట్యూబ్ థంబ్నెయిల్ మీద క్లిక్ చేయగానే మనకి థంబ్నెయిల్స్ వస్తుంటాయి. కొన్ని ఫ్రీ వర్షన్లో ఉంటాయి, మరి కొన్ని పెయిడ్ వర్షన్లో ఉంటాయి. దానిపైన ప్రో అనేది ఉంటుంది. ప్రో అని ఉన్నవి పెయిడ్ వర్షను. ఇవి మనీ ఇచ్చి మనం కొనుక్కోవచ్చు. నేనైతే ఫ్రీ వర్షన్లో ఉన్నవి సెట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం రీప్లేస్ చేయాలి. ఆ పిక్ ఉన్న దగ్గర రీప్లేస్ నొక్కి మనం ఏ పిక్ అయితే థంబ్నెయిల్కి ఇవ్వాలనుకుంటున్నామో అది సెట్ చేసుకోవాలి. ఫ్రైది నేను పిక్ తీసి పెట్టుకున్నాను. ఆ పిక్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసి పెట్టుకున్నా. ఇక్కడ మనము ఏ టైటిల్ ఇవ్వాలో అది ఇక్కడ రాసుకుంటున్నాను. నేనైతే హౌ టు మేక్ బ్రింజల్ ఫ్రై కర్రీ అని పెట్టిన. హౌ టు మేక్ బ్రింజల్ కర్రీ. మీరు ఏ టైటిల్ ఇవ్వాలనుకుంటున్నారో మీరు ఆ టైటిల్ని ఇవ్వచ్చు. ఇలా టైటిల్ ఇచ్చిన తర్వాత పైన కనిపిస్తున్న మనకు డౌన్లోడ్ సింబల్ ఉంది కదా, ఆ డౌన్లోడ్ సింబల్ని క్లిక్ చేసుకోవడమే. అంతే, ఇది ఫోటో అనేది మన గ్యాలరీలోకి యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఇక మనం డైరెక్ట్ వీడియోని అప్లోడ్ చేసుకోవడమే. వీడియోని యూట్యూబ్ ఓపెన్ చేసి మనం ఆ వీడియోని అప్లోడ్ చేసుకోవాలి. మనం ఏదైతే వీడియో అప్లోడ్ చేయాలనుకున్నామో అది ఆల్రెడీ ఎడిట్ చేసి పెట్టుకున్నాను నేను, వంకాయ ఫ్రైది. దాన్ని అప్లోడ్ చేసుకొని దాని కింద టైటిల్ ఇచ్చేసుకోవడమే. హౌ టు మేక్, మీకు నచ్చిన టైటిల్ మీరు ఇచ్చుకోవచ్చు. నేనైతే హౌ టు మేక్ బ్రింజల్ కర్రీ అనేసి టైటిల్ ఇచ్చుకున్నాను. మీకు నచ్చిన టైటిల్ మీరు ఇచ్చుకోండి. అంతే, టైటిల్ ఇచ్చుకున్న తర్వాత ఇది డైరెక్ట్ అప్లోడ్ చేయడమే. అప్లోడ్ చేసుకొని డైరెక్ట్ వైటీ స్టూడియోకి వెళ్ళాలి. వైటీ స్టూడియోకి వెళ్ళి మనము అప్లోడ్ అవుతున్న వీడియో మీద క్లిక్ చేసుకోవాలి. అలా క్లిక్ చేసుకున్న తర్వాత అక్కడ మనకి పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది. ఆ పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసుకొని కస్టమ్ థంబ్నెయిల్ క్లిక్ చేసుకోవాలి. అక్కడ మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న థంబ్నెయిల్ని మనం క్లిక్ చేసుకుంటే అయిపోతుంది. ఎంతో ఈజీగా మనం ఈ క్యాన్వాలో థంబ్నెయిల్ని సెట్ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.